हाँ गुड मॉर्निंग क्या बोल रहे मतलब हाँ कुछ क्लास ले रहा हूँ गुड नाइट अभी उठाया ओके then हाँ अभी 15-20 मिनट होगा ठीक है मिलते थोड़ी देर में बाद में बात करता है इसके बारे में अजीत हेलो ఉన్నావా ఓకే యా నంబర్ చెప్పు ఒకటి ఏదో ఒక నంబర్ చెప్పు 926 ఓకే నీ స్క్రీన్ కనిపిస్తుంది ఏమైనా నీ స్క్రీన్లో ఏం కనిపిస్తుంది నీకు అచ్చా ఓకే ఓకే నిమిషం ఇప్పుడు ఓకే యా ఇది 926 ఉంచనా ఓకే నెక్స్ట్ ఇంకో నంబర్ చెప్పు 63 ఇంకో నంబర్ ఓకే నెక్స్ట్ ఓకే 13 డన్ ఇక్కడ ఒక నంబర్ చెప్పు ఓకే నెక్స్ట్ ఓకే ఓకే పెద్ద నంబర్స్ తీసుకో 65 ఓకేనా ఇప్పుడు ఇక్కడ ఎంత వస్తుంది 45 ప్లస్ 12 15 ప్లస్ 45 15 ప్లస్ 45 23 ప్లస్ 45 19 ప్లస్ 45 65 ప్లస్ 45 12 ప్లస్ 92 92 ప్లస్ 15 23 ప్లస్ 92 19 ప్లస్ 92 ఎంత 65 ప్లస్ 92 63 ప్లస్ 12 63 ప్లస్ 15 23 ప్లస్ 63 19 ప్లస్ 63 ఎంత 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 93 ప్లస్ 63 ప్లస్ 19 ఎంత ఆలోచించి 63 ప్లస్ 65 34 ప్లస్ 12 34 ప్లస్ 15 34 ప్లస్ 23 34 ప్లస్ 19 65 ప్లస్ 34 13 ప్లస్ 12 15 ప్లస్ 13 23 ప్లస్ 13 19 ప్లస్ 13 65 ప్లస్ 13 ఓకే టోటల్ యాడ్ చేద్దాం 67 ప్లస్ 60 127 ప్లస్ 68 195 ప్లస్ 64
259 plus 110. Done. Nice. Next 104 plus 107. 211 plus 15. 326 plus 111. 437 plus 157. 43 plus 430 plus 150 ఎంత 580 5 అది ఎంత వచ్చింది 430 580 plus 14 594 75 plus 78 153 plus 86 239 plus 82 321 plus 128 449. నైస్ గుడ్ మంచి స్పీడ్ వచ్చింది బ్రో ఇప్పుడు 46 plus 49 95 plus 57 152 plus 153 152 plus 53 152 plus 53 ఎంత 150 wait 152 plus 53 okay 205 plus 99 bro 46 plus 49 95 plus 57 152 plus 53 205 plus 99 next 25 plus 28 53 plus 36 89 plus 32 121 plus 78 okay nice next ఇది టేబుల్స్ గుర్తులేవా ఓకే చేసావా లేదా ఓకే ఓకే దాని గురించి మళ్ళీ మాట్లాడదాం ఒక్క నిమిషం ఇది కంప్లీట్ చేసేద్దాము ఓకే 16 17 18 19 and 20 ఓకే 16 threes నుంచి స్టార్ట్ చేద్దాము 16 threes 16 threes 16 fours 5 6 7 8 16 8 ఎంత మరి ఏం ఎక్కడ ఇస్తున్నాం 69s 73s 4 5 6 7s 8s 9s 160 ఏం టేబుల్స్ ఇబ్బంది పడుతున్నావు నెక్స్ట్ 18 twos 18 threes 4s ఫాస్ట్ గా 6 198 18 7s 126 18 8s 144 18 9s 162
నెక్స్ట్ 19 2s 3s 57 4s 5 6 చెప్తూ పో, నేను రాస్తూ పోతా. నెక్స్ట్ 152. ఇది టేబుల్ 21 అనుకో. 84. 126, 147, 168. ఎంత? 189. ఓకేనా? ఇంకో టేబుల్ యాడ్ చేసుకుందాం. 24 అనుకో. 72, 96, 120, 144, 168, 182, 92. లేదు, ఎక్కడ తప్పయింది బ్రో. 240 రాదు. ఎక్కడ తప్పయింది చూడు. 24 into 6 ఎంత? 120 plus 24 144. 24 into 8 32 192. 24 into 9 ఎంత? 10 240. ఓకేనా? ఇప్పుడు చెప్పు, జామెట్రీ క్వశ్చన్ ఏమొచ్చింది? డయాగ్రామ్ పంపిస్తున్నావా? బ్రో ఒక 5 minutes వెయిట్ చేస్తావా? హలో, ఏం చేస్తున్నావు? ఏం లేదు, బయట ఉంటే అందుకు కట్ చేస్తుందా బండి మీద. ఏం లేదు, బాగున్నా. దానికేముంది? ఏం లేదు, బాగున్నా. ఏం చేస్తున్నావు? తిన్నామా? అప్పుడే
అజిత్, హలో అజిత్, వినపడుతుందా? ఓకే, నువ్వు పంపించిన ఇమేజ్. ఓకే, ఇమేజ్ చూద్దాం ఒకసారి. ఇదేనా? ఇప్పుడు ఇది ఈక్వలా? ఇది ఈక్వల్, అంతేనా? ఈ టోటల్ యాంగిల్ ఎంత? 105 150? యాంగిల్ ఎంత? ఓకే, ఈ యాంగిల్ 150. ఓకే, ఇది పి క్యూ ఆర్, ఇది సమ్ ఎస్ అనుకుందాం. ఇప్పుడు ఏం కనుక్కోవాలి? ఫైండ్, అది సరిగ్గా కనిపించట్లేదు. ఫైండ్ ఆర్ఎస్పి. ఇంతేనా? ఎట్లా చేసావు ఇది? ఎలా చేసావు నీ ప్రకారంగా? ఎంత ఉంటుంది? ఎందుకు తీసుకున్నావు హాఫ్? 210/2 అని. ఎందుకు ఈక్వల్ ఉంటాయి? క్వశ్చన్లో ఏం చెప్పాడు? చెప్పు, ఏమైంది? ట్రయాంగిల్స్ PQS and then triangle PSR, అంతేనా? QS is equal to SR అన్నాడా? QP is equal to PR అన్నాడా? ఇలా తీసుకుందాం, PRS ఇలా తీసుకుందాం, అంతేనా? ఇంకా PS is equal to PS అంటే ఇక్కడ ఏమైతుంది? PQS అండ్ PRS ఆర్ కాంగ్రుయెంట్ టు ఈచ్ అదర్. ఏ రూల్ ప్రకారంగా? ట్రిపుల్స్ ప్రకారంగా కాంగ్రుయెంట్ అయిపోతున్నాయి. కాంగ్రుయెంట్ అయితే ఏమవుతుంది? యాంగిల్స్ కూడా ఈక్వల్ ఉంటాయా? ఇది తీటా అయితే ఇది తీటా, కరెక్టేనా? ఇది ఆల్ఫా అయితే ఇది కూడా ఆల్ఫా. అంటే ఏంటంటివి? PSQ is equal to ఆల్ఫా, RSP is equal to ఆల్ఫా, కరెక్టేనా? 2 ఆల్ఫా is equal to ఎంత వచ్చింది మనకి? 210 వచ్చింది. అప్పుడు ఆల్ఫా is equal to 210/2 is equal to 105. ఓకేనా? ఓకే, కొంచెం ఆలోచించుకొని వేసుకోవాల్సి వస్తుంది. ఓకే, ఇక్కడ సరిపోయింది, నువ్వు డైరెక్ట్ వేసేసావు. కానీ కాంగ్రుయెంట్ అయిందా, అవుతున్నాయా లేదా అని చెక్ చేసుకోవాలి. కాంగ్రుయెంట్ అయితేనే బై 2 చేయాలి. ఓకే, ఈ రెండు ఈక్వల్ అని త్రీ సైడ్స్ ఈక్వల్ అయిపోతాయి కాబట్టి కాంగ్రుయెంట్. ఓకేనా? ఈరోజు మనం నిన్నటి దాకా ఏం చదివాం? ఇది జామెట్రీలో
ఇంటీరియర్ యాంగిల్స్, ఇంటర్నల్ యాంగిల్ బైసెక్టర్స్, ఇన్సెంటర్ మీద వచ్చే రేషియోస్, అట్లా ఏబి బై ఏసీ ఈజ్ ఈక్వల్ టు బీడీ బై డీసీ అనేది చదివినాము. ఓకేనా? గుర్తున్నాయా అండి? మళ్ళీ రివైజ్ చేయించాలా? ఓకే, డన్. ఈరోజు ఏం చేద్దామంటే నేను ఒక ట్రయాంగిల్ తీసుకుంటున్నాను. ట్రయాంగిల్ తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు దీనికి ఉన్న సైడ్స్ని నేను ఎక్స్టెండ్ చేశాను. ఓకే, ఇప్పుడు నేను ఏం చేశానంటే దీనికి యాంగిల్ బైసెక్టర్స్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ యాంగిల్ ఎంత అని అడుగుతున్నాడు. అదే అదే ఇష్యూ ఇక్కడ. ఓకే ఓకే, అది ఓకే, అది డన్. నాకు ప్రూఫ్ కావాలి. అదే ఇక్కడ వస్తే బీసీ ఈ యాంగిల్ ఎంత అవుతుంది? 90 ప్లస్ a/2. ఇది ఎట్లా వచ్చిందో చూసినాం. సేమ్ అట్లే ఇది కూడా. ఓకే, ఈ టోటల్ యాంగిల్ ఎంత అవుతుంది? 180 మైనస్ బి అవుతుందా? ఈ టోటల్ యాంగిల్ ఎంత అవుతుంది? 180 మైనస్ సి అవుతుందా? ఇప్పుడు ఈ రెండు ఏమంటున్నా? యాంగిల్ బైసెక్టర్స్ అంటున్నానా? బిఈ అండ్ సిని యాంగిల్ బైసెక్టర్స్ అంటున్నా. అప్పుడు ఇది ఏమవుతుంది? 180 మైనస్ ఆఫ్ b/2 అవుతుందా? ఇది 180 మైనస్ c/2 అవుతుందా? అప్పుడు ఇదేమవుతుంది? టోటల్ ఈ బిఈసి ట్రయాంగిల్లో 180 మైనస్ ఆఫ్ 90 180 అవుతుంది. 180 మైనస్ ఆఫ్ బి ప్లస్ సి అవుతుందా? బి ప్లస్ c/2. కరెక్టేనా? ఇది ఎంత అవుతుంది ఇప్పుడు? బి ప్లస్ c/2 వస్తుందా? కరెక్టా? కానీ నేను ఏబిసి ట్రయాంగిల్ తీసుకుంటే బి ప్లస్ సి ఇజ్ ఈక్వల్ టు 180 మైనస్ సి అని రాసుకోవచ్చా? బి ప్లస్ సి ఇజ్ ఈక్వల్ టు 180 మైనస్ సి అని రాయొచ్చా? ఎందుకంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ఇజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. కరెక్టా? దిస్ ఈజ్ ఈక్వల్ టు 90 మైనస్ a/2. ఓకే, అర్థమైందా లేదా? ఇంకోసారి ఏమని చెప్పాలా? ఇక్కడ ఏముంది? జస్ట్ థీటా ఈజ్ ఈక్వల్ టు థీటా ఆల్ఫా అనుకుందాం. థీటా ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ ఆఫ్ b/2. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ ఆఫ్ c/2. ఇది గామా అనుకుందాం. గామా ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ ఆఫ్ 90 మైనస్ b/2 ప్లస్ 90 మైనస్ c/2. ఓకే, దిస్ ఈజ్ ఈక్వల్ టు b/2 ప్లస్ c/2. ఓకే, from triangle ABC, angle B plus angle C plus angle A is equal to 180 degrees. Angle B plus angle C is equal to 180 minus of A. That implies B plus C/2 is equal to 180 minus of A/2 equal to 90 minus A/2. ఓకేనా? ఇది స్క్రీన్ షాట్ తీసి పెట్టుకో కావాలనుకుంటే. ఓకే, నెక్స్ట్కి వెళ్దామా? అదే నార్మల్గా ఇంటర్నల్ యాంగిల్ బైసెక్టర్స్కి అయితే ఎట్లా తీసుకుంటాం? ఇంటర్నల్ యాంగిల్ బైసెక్టర్స్ అంటే ఇంటర్నల్ గా యాంగిల్స్ బైసెక్ట్ అయితే అది నాకు కూడా తెలుసు. ఇది థీటా,
ఇది ఆల్ఫా. ఓకే, దీని ఈ యాంగిల్ ఎంత వస్తుంది? ఇది గామా అనుకుందాం మళ్ళీ ఇక్కడ. ఓకే, ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది ఈ, డి అనుకుందాం సంథింగ్. ఓకే, ట్రయాంగిల్ బీడీసీలో theta plus alpha is equal to plus d is equal plus gamma is equal to 180 degrees. theta అంటే ఏంది? b/2, alpha అంటే c/2 plus gamma is equal to 180 degrees. Gamma is equal to 180 minus of b plus c/2. కానీ మనకి ఏం తెలుసు? a plus angle b plus angle c is equal to 180 degrees. Angle b plus angle c is equal to 180 minus of a. Gamma is equal to 180 minus of 180 minus a, total divided by 2, that is equal to 180 లోంచి 90 వెళ్ళిపోతే 90 minus of minus plus a/2. ఓకేనా? అర్థమైందా? నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడు ఎక్స్టర్నల్ యాంగిల్ బైసెక్టర్స్ కనుక్కు దానికి చేసాం కాబట్టి ఎక్స్టర్నల్ బైసెక్టర్స్ యాంగిల్ బైసెక్టర్స్ వస్తే ఓకే, ఇది ఏ, ఇది బి, ఇది సి అనుకుందాం. లెట్ AD be the external angle bisector of angle A. ఈ ఎక్స్టర్నల్ యాంగిల్ ఆఫ్ A కి ఇది యాంగిల్ బైసెక్టర్ అనమాట. ఓకే, దెన్ AB by AC is equal to BD by BC, BD by CD. ఓకే, అర్థమైందా? ఇది ప్రూవ్ చేపిస్తాను ఇప్పుడు. సేమ్ అంతే. ఓకే, ఇది ప్రూవ్ చేద్దాం. ఇప్పుడు ఏం చెప్పాము మనము? ట్రయాంగిల్ తీసుకున్నాము. దీంట్లో దీన్ని కొంచెం ఎక్స్టెండ్ చేసుకున్నాం. ఒక నిమిషం ఆగు, స్క్రీన్ పెద్దది చేస్తాను. ఓకే, కొంచెం పెద్దగా కనిపిస్తుందా? ఇక్కడ చూడు. ఓకేనా? ఇది ఏ, ఇది బి, ఇది సి అండ్ ఇది డి. ఓకే, ఇది థీటా, ఇది కూడా థీటా అనుకుందాం. ఓకే, నేను ఇప్పుడు ఏం చేస్తానంటే అలాంగ్ సి ఎఫ్ అనే ఒక పాయింట్ తీసుకున్నాను. ఏ ఎఫ్సి ఈజ్ ప్యారలల్ టు ఏడి. ఓకే, ఇలా ఒక లైన్ తీసుకున్నాం. డయాగ్రామ్ సరిగా రావట్లేదు. ఒకసారి డయాగ్రామ్ నీట్గా వేసుకుందాం. అరే, ఇది ఇంకా తొందరగా ఎలా ఉంది, ఇదే వేసేసుకున్నాం. ఏ బి సి డి. ఇది సిఎఫ్.
ఇది తీటా, ఇది కూడా తీటా. ఓకే, అంతేనా డయాగ్రామ్? ADA is the angle bisector of CAD. ఓకేనా, CAD కి యాంగిల్ బైసెక్టర్. ఇప్పుడు మనం కన్స్ట్రక్షన్ ఏం చేసినాం, CF ఈజ్ ప్యారలల్ టు AD అని చేస్తాం, కరెక్టా? ఇప్పుడు ఏం చెప్తానంటే నేను BF బై FA, BF బై FA లేదంటే BF బై AB ఈజ్ ఈక్వల్ టు BC బై CD అంటాను, BC బై BD అంటాను, కరెక్టేనా? అంతేనా? ఇప్పుడు నువ్వు ఈ ట్రయాంగిల్స్ బాగా లైక్ ఈ ప్యారలైజ్ నీట్గా అబ్జర్వ్ చేస్తే CF అండ్ AD ఈజ్ ప్యారలలా? ఇప్పుడు AC అనేది ట్రాన్స్వర్స్ గా పనిచేస్తే FCA ఈజ్ ఈక్వల్ టు CAD అవుతుందా? ఎందుకు? ఈ రెండు ఆల్టర్నేటివ్ యాంగిల్, ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్, కరెక్టేనా? అట్లే ఇక్కడ AFC ఈజ్ ఈక్వల్ టు DAE, ఎందుకంటే ఈ రెండు ప్యారలల్ లైన్స్ అనుకుంటే ఇది ట్రాన్స్వర్స్ లైన్ అనుకున్నప్పుడు ఈ రెండు కరెస్పాండింగ్ యాంగిల్స్ అవుతాయా? కరెక్టేనా? ఓకే, ఇప్పుడు ఏమైతుంది, ఇక్కడ BF బై AB ఈజ్ ఈక్వల్ టు BC బై BD అనుకున్నాం. దీని నుంచి BF బై FA ఈజ్ ఈక్వల్ టు BC బై CD అని రాసుకోవచ్చా? ఇది 1, ఇది X, ఇది Y అనుకుంటే ఇది కూడా టోటల్ X:Y రేషియోలో ఉంటుంది, అంతేనా? ఓకే, ఇప్పుడు ఈ BF బై FA ఇక్కడ ఏమనుకున్నా, ఇక్కడ ఈ రెండు ఈక్వల్ వచ్చినాయి యాంగిల్స్, ఈ రెండు ఈక్వల్ యాంగిల్స్ అంటే ఇది ఏ టైప్ ఆఫ్ ట్రయాంగిల్, ఐసోస్సిలిస్ ట్రయాంగిల్. అప్పుడు AF ఈజ్ ఈక్వల్ టు AC అవుతుందా? కరెక్టేనా? అదవుతుందా? కన్ఫ్యూజన్ ఉందా ఏమైనా? AB దగ్గర దీంతో పాటు ప్యారలల్ ఇది కూడా మారిందా? అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ ఇది ఐసోస్సిలిస్ ట్రయాంగిల్ అనుకో, అనుకోని ఐసోస్సిలిస్ ట్రయాంగిలే కదా, ఇక్కడ రెండు యాంగిల్స్ ఈక్వల్, BAD, BAD కాదు, FAC ట్రయాంగిల్లో FA ఈజ్ ఈక్వల్ టు ACనా? అంటే ఇప్పుడు BF బై FA బదులు నేను AC రాసుకోవచ్చు, ఈజ్ ఈక్వల్ టు BC బై CD. BA బై ఒక్క నిమిషం, ఏదో అటు ఇటు చేసాం. మనం చేయాల్సింది ఏంటి, BA బై AC ఈజ్ ఈక్వల్ టు BD బై CD అని ప్రూవ్ చేయడం. BD కావాలి, BA కావాలి. ఓకే, పెద్ద ట్రయాంగిల్తో కంపేర్ చేస్తే సరిపోతుంది.
ఇక్కడ దాకా ఓకే కదా? ఈ ఐసోస్సెలిస్ ట్రయాంగిల్ వరకు, ఇంకా ఎఫ్ఏ బదులు ఏసీ రాసుకోవడం వరకు ఓకే కదా? ఓకే. ఇప్పుడు ఈ పెద్ద ట్రయాంగిల్ కంపేర్ చేసుకుందాము. ఏబి బై ఏసీ అంటే ఏబి బై ఏఎఫ్ ఇజ్ ఈక్వల్ టు బిడి బై బిడి బై ఏబిసి. టోటల్ ట్రయాంగిల్ తీసుకుంటే ఏబి బై ఏఎఫ్ ఇజ్ ఈక్వల్ టు టోటల్ ట్రయాంగిల్ బిడి బై సిడి. అంతేనా? ఓకేనా? ఇప్పుడు ఏబి బై ఏఎఫ్ ప్లేస్ లో ఏఎఫ్ బదులు నేను ఏసీ అని రాసుకోవచ్చా? ఓకే. ఏబి బై ఏసీ ఈజ్ ఈక్వల్ టు బిడి బై సిడి అవుతుందా? డిలీట్ అవరా? అంతేనా? అర్థమైందా? కన్ఫ్యూజన్ ఉందా? ఒక్క నిమిషం, ఇది కూడా స్ట్రక్ అయింది ఈరోజు. ఏమరా ఈరోజు? ఇది స్ట్రక్ అయిపోయింది, ఇది స్ట్రక్ అయిపోయింది. హలో హలో हेलो। हाँ सर, मैं दे देता हूँ। कौन आया? ठीक है అజిత్, ఒక నిమిషం లైన్లో ఉండట్లే. ఉన్నా ఉన్నా, ఎక్కడికి వెళ్ళలే. ఓకే, ఇంకోసారి చెప్తాను చూడు. ఏ బి సి డి, ఇది ఎఫ్, ఇది తీటా, ఇది తీటా. ఓకేనా? ఇక్కడ ట్రయాంగిల్స్ ఏవో కంపేర్ చేస్తున్నాను. బిఏడి కంపేర్ టు ట్రయాంగిల్, ట్రయాంగిల్ లేదు, ఇది నార్మల్గా చేద్దాం. ఇప్పుడు చూడు, బిఎఫ్సి, ఈ రెండు ప్యారలల్ అనుకున్నామా? ఎఫ్సి ఇస్ ప్యారలల్ టు ఏడి అనుకున్నామా? అప్పుడు ఏమైతుంది? ఈ ట్రయాంగిల్ బిఎఫ్సి ఈ సిమిలర్ టు బిఏడి అవుతుందా? ఓకే, ట్రయాంగిల్ బిఎఫ్సి కరెక్టేనా? ఎందుకు ఈక్వల్? ఈ రెండు ప్యారలల్ అంటే ఇక్కడ ఏ యాంగిల్ అయితే ఉంటుంది ఇక్కడ కూడా అదే యాంగిల్ ఉంటుంది, ఇక్కడ ఏ యాంగిల్ అయితే ఉంది ఇక్కడ కూడా అదే యాంగిల్ ఉంటుంది. అంతేనా? ఇప్పుడు దీన్ని బిఎఫ్ బై బిఏ, లేదంటే ఇలా రాసుకోవచ్చు. నేను ఈ టోటల్ ఏబి డివైడెడ్ బై ఏఎఫ్ రాసుకుంటున్నాను. అట్లే బిడి డివైడెడ్ బై సిడి సరిపోతుందా? ఏబి డివైడెడ్ బై ఏఎఫ్ ఇజ్ ఈక్వల్ టు బిడి డివైడెడ్ బై సిడి అంటున్నా.
ఈ టోటల్ డివైడెడ్ బై ఇది, ఈ టోటల్ డివైడెడ్ బై ఇది. కరెక్టేనా? ఇది సంథింగ్ ఎక్స్, ఇది వై అనుకో. ఇవి కూడా ఏ రేషియోలు ఉంటాయి? ఎక్స్ ఈస్ట్ వై రేషియోలోనే ఉంటాయా? కరెక్టేనా? ఇప్పుడు ఏబి అంటే ఏమొస్తుంది? ఎక్స్ ప్లస్ వై. బిడి అంటే ఎక్స్ ప్లస్ వై. ఏబి ఏఎఫ్ అంటే ఎంత వస్తుంది? వై. సిడి అంటే ఎంత వస్తుంది? వై. ఓకే, అర్థమైందా? ఇప్పుడు ట్రయాంగిల్ ఏఎఫ్సి అనేది చూడు, ఇక్కడ చూడు. ఏడి ఈజ్ ప్యారలల్ టు ఎఫ్సియా? ఏడి ఈజ్ ప్యారలల్ టు ఎఫ్సియా, కరెక్టేనా? ఈ తీటా అనేది ఇంటర్నల్ యాంగిల్ అవుతుందా? ఆల్టర్నేట్ ప్యారలల్ లైన్స్లలో ఇంటర్నల్ ఆల్టర్నేటివ్ యాంగిల్స్ ఈక్వల్ తీటానా? అంటే ఏసీఎఫ్ ఇజ్ ఈక్వల్ టు తీటా, కరెక్టా? అట్లే ఏడి ఈజ్ ప్యారలల్ టు ఎఫ్సి. ఇప్పుడు ట్రాన్స్ఫర్స్ వచ్చేసి ఏఎఫ్ అనుకుందాం. ఇప్పుడు ఈ ఏఎఫ్సి అనేది కరెస్పాండింగ్ యాంగిల్ టు ఈఏడి అవుతుందా? ఈఏడి ఇది ట్రాన్స్ఫర్స్ లైన్. ఈఎఫ్ అనేది ట్రాన్స్ఫర్స్ అనుకుంటే ఈ ఈ యాంగిల్ కరెస్పాండింగ్ యాంగిల్స్ అవుతాయా? రెండు ఈక్వలా? ఓకేనా? ఇప్పుడు ఒక ట్రయాంగిల్ లో రెండు యాంగిల్స్ ఈక్వల్ అంటే దాని అర్థం ఏంది? ఇది ఐసోస్సిలేస్ ట్రయాంగిల్ అనా? ఐసోస్సిలేస్ ట్రయాంగిల్స్ లో ఈ యాంగిల్స్ కి ఆపోజిట్ లో ఉన్న రెండు సైడ్స్ ఈక్వల్ ఉంటాయా? కరెక్టేనా? అంటే అప్పుడు ఏఎఫ్ ఇజ్ ఈక్వల్ టు ఏసీనా? కరెక్టేనా? నేను ఇప్పుడు ఈ ఏఎఫ్ ని తీసుకెళ్ళి ఇక్కడ ఇక్కడ ఏఎఫ్ ప్లేస్ లో ఏసీ అని రాసుకోవచ్చా? ఏబి బై ఏసీ ఈజ్ ఈక్వల్ టు సారీ ఇక్కడ బిడి బై సిడి, బిడి బై సిడి, కరెక్టేనా? టోటల్ ఏబి వచ్చేసి ఎక్స్ ప్లస్ వై, బిడి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై, ఏఎఫ్ ఈజ్ ఈక్వల్ టు వై, సిడి ఈజ్ ఈక్వల్ టు వై. ఏఎఫ్ ని ఏసీ అనుకున్నాం, కరెక్టేనా? ఇదేనా మనం ప్రూవ్ చేయాల్సింది? అదే ఒకవేళ ఇంటర్నల్ యాంగిల్ బైసెక్టర్స్ కూడా ఇట్లే వస్తుంది. ఏబి బై ఏసీ ఈజ్ ఈక్వల్ టు బిడి బై సిడి, ఇంటర్నల్ యాంగిల్ అయినా ఎక్స్టర్నల్ యాంగిల్ అయినా. ఇది ఆల్రెడీ ప్రూవ్ చేసినాం, గుర్తుందా? అది కూడా ఇట్లే ప్రూవ్ చేసాం. ఏబిసి అయితే డి అనేది యాంగిల్ బైసెక్టర్స్ అయితే ఏబి బై ఏసీ ఈజ్ ఈక్వల్ టు బిడి బై సిడి. ఓకే, ఓకేనా? ఇక్కడ దాకా ఓకే కదా? ఇంకో కాన్సెప్ట్ ఏదో చెప్దాం అనుకున్నా. ఇంకో కాన్సెప్ట్ ఒక్క నిమిషం, ఏ కాన్సెప్ట్ చెప్దాం అనుకున్నా చూస్తాను. ఇది అయిపోయింది, ఇది అయిపోయింది. ఎస్, ఇప్పుడు ఒకవేళ నేను ఒక ట్రయాంగిల్లో యాంగిల్ బైసెక్టర్ తీసుకున్నాను, పర్పెండిక్యులర్ తీసుకున్నాను. నేను ఒక పర్పెండిక్యులర్ తీసుకున్నాను, స్ట్రైట్ పర్పెండిక్యులర్ ఒకటి తీసుకున్నాను, అట్లే యాంగిల్ బైసెక్టర్ ఒకటి తీసుకున్నాను. ఓకే, కొంచెం నీట్గా వేసుకుందాం ఎందుకంటే ఇక్కడ యాంగిల్స్ అనేది ఇంపార్టెంట్. ఇది సమ్ యాంగిల్ బైసెక్టర్ అనుకుందాం. ఓకే,
పర్పెండిక్యులర్ అనుకుందాం. ఓకే, ఓకేనా? ఇది ఏ, ఇది బి, ఇది సి. యాంగిల్ బైసెక్టర్ డి అనుకుందాము, పర్పెండిక్యులర్ వచ్చేసి ఈ అనుకుందాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ సమ్ యాంగిల్ వచ్చేసి తీటా అనుకుందాం, ఇది ఆల్ఫా అనుకుందాం. ఓకే, ఇప్పుడు నేను ఏమడుగుతున్నా అంటే ఈ రెండింటి మధ్యలో ఇది ఉందా, ఈ యాంగిల్ ఎంత అనేది అడుగుతున్నా. దేనికి బయట ఉంటుంది? అదే ఎలా? ఊరికి గుడ్డిగా అన్ని గుర్తుపెట్టేసుకుంటే ఎట్లయిపోతుంది? ఎందుకు వచ్చిందో తెలిస్తే మనం ఇలాంటి బేస్ మోడల్స్ ఇంకో నెక్స్ట్ ఏమైనా క్వశ్చన్స్ చూస్తే మనం సాల్వ్ చేసుకోగలుగుతాం. ఓకే, ఫస్ట్ చూద్దాం దీన్ని. ఈ యాంగిల్ ఎంత అవుతుంది? ట్రయాంగిల్ ఏబిఈలో ఈ యాంగిల్ ఎంత? ఇది 90, ఇది తీటా. ఇది ఎంత అవుతుంది? 90 మైనస్ తీటా, కరెక్టేనా? కానీ ఈ యాంగిల్ ఎంత అవుతుంది? యాంగిల్ ఏ బై 2, కరెక్టేనా? ఇప్పుడు ఈ యాంగిల్ బైసెక్టర్ ఏ బై 2 అనే బదులు ఏ బై 2 ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 180 మైనస్ ఆఫ్ బి ప్లస్ సి బై 2. కరెక్టేనా? అంటే ఇది ఎంత? 180 మైనస్ ఆఫ్ తీటా ప్లస్ ఆల్ఫా బై 2. ఓకే, ఇది సంథింగ్ ఎక్స్ అనుకుందాం. 90 మైనస్ తీటా ప్లస్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 180 మైనస్ ఆఫ్ తీటా ప్లస్ ఆల్ఫా బై 2 అని చెప్పచ్చా? కరెక్టేనా? ఈ 2 నాట్ సైడ్ పంపించేసి 180 మైనస్ 2 తీటా ప్లస్ 2x ఇజ్ ఈక్వల్ టు 180 మైనస్ తీటా మైనస్ ఆల్ఫా. కరెక్టా? 180 తీసేద్దాం. ఈ మైనస్ 2 తీటా అటు సైడ్ పోతే మిగులుతుంది, ఒక తీటా మిగులుతుంది. 2x ఇజ్ ఈక్వల్ టు తీటా మైనస్ ఆల్ఫా ఉంటుంది. కరెక్టేనా? అప్పుడు x ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? తీటా మైనస్ ఆల్ఫా బై 2. చెప్పు. అవును, యాంగిల్ ఏ అంటే ఎంత? 180 మైనస్ ఆఫ్ బి ప్లస్ సియా? కరెక్టేనా కాదు మరి? అన్ని మనకు తెలిసినవే, మనం ఎక్స్ట్రాగా ఏం తీసుకోవట్లా. అర్థమైందా? ఇప్పుడు ఎంత వచ్చింది? x ఇజ్ ఈక్వల్ టు తీటా మైనస్ ఆల్ఫా బై 2. ఓకే, ఏదైతే ఎక్కువ యాంగిల్ ఉంటుందో దాన్ని తీటా అనుకో, తక్కువ యాంగిల్ ఉండే దాన్ని ఆల్ఫా అనుకో. అర్థమైందా? ఇప్పుడు ఈ 3 కాన్సెప్ట్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దామా? In a triangle ABC, AD is external angle bisector of angle A. If AB is equal to 20 centimeters,
AC is equal to 40 centimeters and BD is equal to 60 centimeters. 60 కాదు 65 అనుకుందాం, 65 centimeters. Then find ratio of BD is to CD. ఓకేనా? ఇప్పుడు డయాగ్రామ్ ఎట్లా వస్తుంది? ఇది ఏబి, ఏబిసి, ఇది డి. అంతేనా? మనకు తెలిసింది ఏంది? ఏబి బై ఏసి ఈజ్ ఈక్వల్ టు బిడి బై సిడి. ఓకే, ఇప్పుడు ఏబి ఎంత? 20, ఏసి ఈజ్ ఈక్వల్ టు 40, బిడి ఈజ్ ఈక్వల్ టు బిడి బై సిడి. ఇది ఎంత వస్తుంది? 1/2. 1/2 ఈజ్ ఈక్వల్ టు బిడి బై సిడి. బిడి ఎంత ఇచ్చాడు? 65. ఏబి ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చా? 20 ఇచ్చా. ఏసి ఈజ్ ఈక్వల్ టు 40 ఇచ్చా. బిడి 65. అప్పుడు సిడి ఈజ్ ఈక్వల్ టు 2 times ఆఫ్. ఓకే, అప్పుడు ఇట్లా అవుతుంది డయాగ్రామ్. ఇది అవుతుంది డయాగ్రామ్. ఏబి బై ఏసి, సిడి బై బిడి. ఓకే, ఇది సిడి అవుతుంది. లేదు, కరెక్ట్, ఇదే కరెక్ట్ అవుతుంది. ఓకేనా? 65 times ఆఫ్ 2 అంటే 130 అది అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకోటి. In the given figure, angle A is equal to angle B is equal to 65 degrees. ఇది equal to 30 degrees. And BD is perpendicular. AD is perpendicular. ABC. AD is perpendicular to BC. AE is the angle bisector of angle A. Then find angle DAE. ఎంత అవుతుంది? 65 minus 30/2 అంటే 35/2 అంటే 17.5. ఓకే, ఇంకో కాన్సెప్ట్ ఏం చెప్పుకున్నాం మనం? యాంగిల్. ఇఫ్ ABCD, if BD and CD are angle bisectors of external angle B and an external angle C, then find angle BDC. అట్లే ఇది కూడా కనుక్కో. If BE and CE are angle bisectors of angle B and angle C, then find angle BEC. ఓకే, ఇది ఇక్కడ ఒకసారి ప్రూఫ్ కరెక్ట్గా గుర్తు తెచ్చుకో. ఇక్కడ ఏముంది? ఇక్కడ టోటల్ యాంగిల్ 180 మైనస్ ఆఫ్ B/2, 180 మైనస్ ఆఫ్ C/2. ఇక్కడ ఏమవుతుంది? అప్పుడు టోటల్లో ఇక్కడ తీటా అవుతుంది. ఇక్కడ తీటా ఏమవుతుంది? 180 మైనస్ ఆఫ్ ఇక్కడ టోటల్ వచ్చేసి B+C/2 వస్తుంది. B+C/2 అంటే 180 మైనస్ ఆఫ్ A/2 అంటే 90 మైనస్ A/2. ఓకేనా? నీకు డైరెక్ట్ సొల్యూషన్ గుర్తు రాకూడదు అనమాట. మనం ఏదైతే ప్రూఫ్ మాట్లాడుకున్నామో ఆ ప్రూఫ్ అనేది నువ్వు ఒకసారి రివైజ్ చేసుకోవాలి ఎందుకు వస్తుంది అని. ఓకే, అప్పుడు నీకు లైక్ నీ బ్యాకప్లో అది నిలబడిపోతుంది ఎప్పటికైనా సరే. మళ్ళీ జస్ట్ నీకు ఈ రిజల్ట్ ఒకటి గుర్తు రాకూడదు, నీకు ప్రూఫ్ మొత్తం గుర్తు రావాలి. ఓకేనా? అది నీకు ఎప్పుడైనా మళ్ళీ పనికి వస్తుంది. ఇంకో చోట
దీన్ని కన్స్ట్రక్షన్ చేసుకొని దీన్ని ఇలా ఇలా డివైడ్ చేసుకోవచ్చు కదా, ఇది ఇట్లా ఉంది కదా అని చేసుకోవచ్చు. ఓకే, చూడు ఇది ఏమవుతుంది, డి ఈజ్ ఈక్వల్ టు 90 మైనస్ a/2 కరెక్టేనా? నేను యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 65 ఇచ్చాను, యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు టోటల్ 30 డిగ్రీస్ ఇచ్చాను, సేమ్ అవే 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 యాంగిల్స్. ఓకే, ఇప్పుడు ఇది ఎంత అవుతుంది, ఈ యాంగిల్ ఏ ఎంత అవుతుంది, 85 అవుతుందా? 90 మైనస్ 85/2. యాంగిల్ ఈ ఏమవుతుంది, 90 ప్లస్ a/2. ఇక్కడ 30 ఇది టోటల్ 95 అవుతుంది. 180 మైనస్ 95 అంటే 85. 90 మైనస్ 85/2, 90 ప్లస్ 85/2. ఓకేనా? అర్థమైందా? ప్రూఫ్లు గుర్తుంటాయా? ఓకే, ఈ రోజుకి ఇది. రేపు సర్కమ్ సెంటర్ గురించి స్టార్ట్ చేద్దాము. ఓకే, డైలీ మార్నింగ్ ఒక క్లాస్ అప్లోడ్ అవుతుంది, డైలీ ప్రాక్టీస్ సెషన్. అదే మనం టేబుల్ చేసాం కదా ఇందాక, మోస్ట్లీ 7-7:30 లోపు అప్లోడ్ చేస్తాను. అది కన్ఫర్మ్గా ఒకసారి ప్రాక్టీస్ చెయ్యి. మెల్లిమెల్లిగా ఫాస్ట్ పెంచుతూ పోతాను, మోడల్ పెంచుతూ పోతాను. ఓకే, అది విషయం. ఏంది చెప్తున్నావు? లేదు, నేను జస్ట్ రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తున్నా. ఓకే, ఓకే దెన్ అయితే బాయ్ బ్రో.